నా పేరు బండి పద్మ. మా హస్బెండ్ పేరు బండి పవన్ కుమార్. మా మేనత్త కుమారుడిని నేను పెళ్లి చేసుకోవడం జరిగింది. 12 సంవత్సరాలు అవుతుంది పెళ్ళి అయ్యి. పిల్లలు లేరు అనే కారణంతో నన్ను చాలా ఇబ్బందులు పెట్టేది. అయినా నేను సొంత మేన వాళ్ళే అని నేను ఓపికతో ఉన్నా. హాస్పిటల్కి ఇట్లా చూపించుకున్నా. ఆల్రెడీ హాస్పిటల్లో ప్రాసెస్ జరుగుతుండగానే నన్ను డ్యూటీకి పోయేస్తా అని చెప్పి నన్ను రూమ్లో వదిలిపెట్టి పోవడం జరిగింది. తర్వాత నిలదీస్తే 1 వీక్ అయినా ఇంటికి రాకపోయేసరికి ఇక అడిగితే నేను వేరే దగ్గర ఉంటున్నా, నేను నీ దగ్గర ఉండను, నీకు పిల్లలు కావట్లే అని చెప్పడం జరిగింది. అప్పుడు ఇక మా అమ్మ వాళ్ళకి చెప్పిన అనమాట, పెద్ద మనుషులకు ఇట్లా. హాస్పిటల్ ఖర్చు అంతా మా అమ్మ నాన్ననే ఇచ్చారు. 6 lakhs అయితే ఆ పెళ్లి టైంలో 20 లక్షలు ఇచ్చారు. మధ్యలో ఇట్లనే పిల్లలు కావట్లే అని ఇబ్బంది పెడుతుంటే 1 ఎకరం ఇట్లా రాసి ఇచ్చారు. బంగారం పెట్టారు 10 తులాలు. ఇప్పుడు సీక్రెట్గా ఒక అమ్మాయితోటి నన్ను వదిలిపెట్టి నేను ఎన్నిసార్లు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అడిగితే పిల్లలు కాలేరు అనేసి నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి ఇట్లా వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ఒక అమ్మాయిని తీసుకొని ఇంట్లో ఉంటుండే. ఎన్నిసార్లు వచ్చినా నన్ను ఇంట్లోకి రానివ్వకుండా గెంటేస్తున్నారు. నాకు ఇప్పుడు న్యాయం